మలిదశ తెలంగాణ ఉద్యమకాలం నుంచి లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీకి కంచుకోటగా ఉంది ఆ నియోజకవర్గం. వరుస విజయాలతో గులాబీ జెండానే ఎగురుతూ వచ్చింది. 2 దశాబ్దాలుగా వేరే పార్టీలకు వేలు పెట్టే అవకాశం లేకుండా చేసింది. మరి ఈ ఎన్నికల్లో అక్కడ కారు దూసుకెళ్తుందా? ప్రత్యర్థి పార్టీలు చెబుతున్నట్లు ఈసారి కారు షెడ్డుకు పోయేలా ఉందా? ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఊపిరిలూదిన గెడ్డ, స్వరాష్ట్ర ఉద్యమానికి వేదికై చరిత్ర పుటల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ఖిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా. 1971లో మొదటిసారి మెదక్ లోక్సభ స్థానానికి ఎన్నిక జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 13 పర్యాయాలు ఎన్నికలు జరిగితే అత్యధికంగా 6 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత 4 సార్లు గులాబీ పార్టీ, ఓసారి బీజేపీ, మరోసారి టీడీపీ గెలిచాయి. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 1980లో మెదక్ లోక్సభ స్థానం నుంచే ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ప్రధాని బాధ్యతలు చేపట్టారు. మెదక్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలోనే హత్యకు గురయ్యారు. ఇందిరాగాంధీ ఆ తర్వాత బాగారెడ్డి 4 సార్లు ఎంపీగా గెలిచి నియోజకవర్గంలో తనదైన ముద్ర వేశారు. మెదక్లో బలమైన పునాది వేసుకున్న బాగారెడ్డికి 1999 ఎన్నికల్లో చెక్ పెట్టారు బీజేపీ నేత టైగర్ నరేంద్ర. మొదటిసారి ఎంపీగా గెలిచిన నరేంద్ర ఆ తర్వాత బీజేపీని వీడారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ సాధన సమితి పార్టీని ఏర్పాటు చేశారు. కొద్ది కాలంలోనే టీఎస్ఎస్ని అప్పటి టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. 2004లో టీఆర్ఎస్ నుంచి మరోసారి మెదక్ ఎంపీగా గెలిచారు ఆలి నరేంద్ర. 2009 ఎన్నికల్లో మెదక్ నుంచి విజయశాంతిని గులాబీ పార్టీ బరిలో దింపింది. ఆమె కూడా ఎంపీగా గెలిచారు. 2014లో స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగారు. ఉద్యమ నేతే పోటీ చేయడంతో మెదక్ ఓటర్లు ఆయనకే పట్టం కట్టారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో కారు జోరు కొనసాగింది. ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి 2019 ఎన్నికల్లోనూ రెండోసారి ఎంపీగా గెలిచారు. 2004 నుంచి మెదక్ లోక్సభ స్థానంలో గులాబీ పార్టీ అప్రతిహతంగా విజయం సాధిస్తూ వస్తోంది. ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోటలో 2 దశాబ్దాలుగా కారు దూసుకుపోతోంది. మరి ఈ ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్కి ముందు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలిచే స్థానం ఏదైనా ఉందంటే మెదక్ అని చెప్పిన నేతలిప్పుడు ఎదురుగాలి వీస్తుందేమోనని అనుమానపడుతున్నారు. కారు స్పీడుకి ఈసారి గ్యారంటీ లేదన్నట్లు మాట్లాడుకుంటున్నారు. మెదక్ లోక్సభ స్థానంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, నర్సాపూర్, పఠాన్చెరు, సంగారెడ్డిలో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఒక్క మెదక్ సెగ్మెంట్లో మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. అయినా బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి చెమటోడ్చాల్సి వస్తోందని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్, హరీష్ ఇదే లోక్సభ పరిధిలోని గజ్వేల్, సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా మెదక్ ఎంపీ స్థానంలో గెలుపుపై పార్టీ అభ్యర్థి అంత ధీమాగా లేరంటున్నారు. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ మెదక్లో అంత ధీటుగా ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, 100 రోజుల్లో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు తమను గట్టెక్కిస్తాయనే ధీమాతో ఉన్నారు. ఆ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్. మోదీ ఇమేజ్, చేసిన అభివృద్ధిపై ఆశలు పెట్టుకున్నారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. పార్టీ బలంగా ఉండడం, 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్షని బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి భావిస్తున్నారు. వరుస విజయాలతో దూకుడు మీదున్న కారుకు ఓటర్లు బ్రేకులేస్తారని, కారు షెడ్డుకు పోవడం ఖాయమని విపక్ష నేతలు అంటున్నారు. మొత్తం మీద మెదక్లో విజయంపై ఎవరికి వారే ధీమాతో ఉన్నారు. మరి ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో అనేది వేచి చూడాలి.